నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే ఐ వాజ్ వెరీ ప్రొఫెషనల్. yes Nobody could say I was unprofessional or do anything or say anything. ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు. అవును So that was my biggest strong point. yes it And people were scared of that, including మోహన్ బాబు గారు. okay అంత పెద్ద హడావడి ఓ రే రా అది ఇది చేసేవాళ్ళు కూడా హీ వాజ్ ఏ అమ్మాయితోనా కరెక్ట్ టైం చెప్పండి రా, తనకేం చెప్పారు నాకు అదే చెప్పండి రా అని చెప్పారు. నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు మోహన్ బాబు గారు. Oh God, it's nice. ఓకే ఇప్పుడు చిరంజీవి గారు నువ్వు అన్నట్టుగా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ కూల్గా ఉంటారు సెట్లోని. దే ఆర్ ఆల్సో వెరీ జావియల్గా ఉండే హీరోలు. అందులో చిరంజీవి గారుతో నువ్వు ముఠామేస్త్రి, స్నేహం కోసం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసావు. బట్ యూ హ్యాడ్ మోర్ హిట్స్ విత్ వెంకటేష్ గారు. వెంకటేష్, నాగార్జున 1 or 2. Yeah, I did 3 films. ప్రెసిడెంట్ గారు పెళ్ళం, అల్లరి అల్లుడు. 2 films. 2 films. Both were hits. ఎగ్జాక్ట్లీ. తర్వాత దానిలో కూడా నువ్వు ఇప్పుడు అల్లరి అల్లుడు నిన్నే పెళ్ళాడితే చేస్తుంటే అది కూడా మిస్ అయ్యింది. పార్ట్ 2 తీయాలి నీ గురించి. ఎగ్జాక్ట్. ఇప్పుడు అల్లరి అల్లుడులోని నాటీ గర్ల్, వెరీ నాటీ. అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు, నాటీ గర్ల్, కోడి రామకృష్ణ గారితో. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు, వెరీ నాటీ మిస్చువస్ క్యారెక్టర్స్. ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు. ఈ రెండిట్లో నీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించేది? అల్లరా? లోపల ఉన్న అల్లరితనం అంతా బయటపడింది అప్పుడే. అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో అది ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ అవకాశం లేదు. సో ఐ వాస్ లైక్ బీయింగ్ హ్యాపీ డూయింగ్ దట్. అదేలే, బాగా లూజ్ గా ఉంటాయి, లిబరల్ గా ఉంటాయి మూమెంట్స్ కానీ